హలో అండి. ఈరోజు నేను బ్రౌన్ బ్రెడ్తో చాలా టేస్టీ అండ్ హెల్దీ ఆవకాడో శాండ్విచ్ తయారు చేస్తున్నాను. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ చాయిస్ అండి. చాలా తక్కువ సమయంలో రెడీ అయితే అయిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందైతే ఆవకాడో ఒకటైతే తీసుకోవాలి. తీసుకుని దాన్ని కట్ చేయాలండి. కట్ చేసేసి దాని లోపల ఉన్న గింజనైతే తీసేసుకోవాలి. తీసుకుని దాని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లో చేయాలి. తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా, ఇవైతే ఒక పచ్చిమిర్చి, ఈ 3 కట్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలండి. టమాటా అయినా, ఉల్లిపాయ అయినా బాగా చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఆ పేస్ట్లో వేసేసుకోవాలి. అవకాడో మిక్సీ పట్టింది ఉంది కదండి, అందులో అయితే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ 3 అందులో వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకుని ఆ నిమ్మకాయ రసం కూడా అందులో వేసుకోవాలండి. ఒక చెక్క అయితే సరిపోతుంది క్వాంటిటీకి. తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలాలో సాల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చాట్ మసాలాలో చాలా సాల్ట్ అయితే ఉందండి.
తర్వాత వైట్ సాస్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వైట్ సాస్ కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలపాలి. తర్వాత బ్రెడ్ అయితే తీసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ అండి, వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో, కానీ బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇందులో ఇది మైదా పిండితో తయారు చేసింది కాదు, గోధుమ పిండితో తయారు చేస్తారు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. తర్వాత బ్రెడ్ మీద ఆ పేస్ట్ ఉంది కదండి తయారు చేసుకున్నది, అదైతే ఈ బ్రెడ్కి మొత్తం అప్లై చేయాలి. ఒకవేళ చాట్ మసాలా కానీ వేసుకోలేదు అనుకుంటే కంపల్సరీ సాల్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అలా అప్లై చేసేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక చీజ్ స్లైస్ అయితే ఒకటి పెట్టుకుంటున్నానండి. ఇది ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క బ్రెడ్కి ఒక్కొక్క చీజ్ స్లైస్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేసి ఇంకొక దాంతో క్లోజ్ అయితే చేస్తున్నాను. నేనైతే మొత్తం 6 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒకటి క్లోజ్ చేస్తాను కాబట్టి మొత్తం 3 అయితే అవుతాయి. దీన్ని కట్ చేసుకుంటే ఒక 6 పీసెస్ అయితే అవుతాయండి. మళ్ళీ ఇలా బ్రెడ్ పెట్టేసుకుని దానిపైన ఆ పేస్ట్ ఉంది కదండి, అది పెట్టేసుకుని అవకాడో పేస్ట్ పెట్టేసుకుని దానిపైన ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టేసుకుని ఒక దాంతో క్లోజ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ ఇలాగే రెడీ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఇవి లైట్గా ఫ్రై చేయాలండి. హైలో పెట్టకూడదు, హైలో పెడితే మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని ఇవి అటు ఇటు తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సగానికి కట్ చేసుకోవాలండి సమోసా షేప్లో. ఈ షేప్లో కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి.
చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా హెల్దీ శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్, ఆవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయింది.